రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీ ట్రాప్లో పడొద్దంటూ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దిశానిర్దేశం ఏంటి? స్వప్న ఏదైతే పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ మంత్రులతోనూ అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో ప్రధానంగా గత 2 రోజులుగా అటు కృష్ణా, గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు, అలాగే రాష్ట్రంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న పరిణామాలను సీఎం ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇందులో నేతలు కూడా వైసీపీ నేతలు ఏ విధంగా రెచ్చగొడుతున్న తీరు, అలాగే కవ్వింపు చర్యలకు ఏ విధంగా పాల్పడుతున్నారనే విషయాన్ని సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని స్పష్టమైన ఆదేశాలు నేతలకు జారీ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతున్నందున ఆ ట్రాక్ లో ఏదైతే అధికారం కోల్పోయనే అసహనంతో ఆ పార్టీ నేతలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు. అలాగే చేసిన పాపాలు ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం కానీ, లేకపోతే ఇతరత్ర కల్తీ మద్యం విషయం కానీ, లేకపోతే ఇతరత్ర పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయాలని చెప్పే ఈ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, లేకపోతే బూత్ పురాణం కానీ అందుకుంటున్నారని చెప్పి అభిప్రాయపడిన సీఎం కాల ట్రాప్ లో మన వాళ్ళు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. అలాగే కార్యకర్తలు సంయమనం పాటించేలాగా సీనియర్ మంత్రులు, నేతలు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. దీన్ని చెరగొట్టేందుకు వైసీపీ శతవిధాలా యత్నిస్తోందని, ఆ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఏదైతే చట్టపరంగా శిక్షించి తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, అలాగే వైసీపీ ట్రాప్ లో పడుకోకుండా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత అటు కేడర్ మీద, నేతల మీద ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు ప్రజల మేలు కోసమే అన్నది కేడర్ కి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా సీనియర్లకు ఉందని చెప్పి చంద్రబాబు ఆదేశించడం జరిగింది. హింస, విధ్వంసం, అవినీతి ఈ 3 పునాదులతో పుట్టిన వైసీపీ ట్రాప్ లో కూడా మన వాళ్ళు పడితే వాళ్ళకి మనకి తేడా ఉండదనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఆ దిశగా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వెళ్లకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం ఆదేశాల ప్రకారం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అలాగే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా నేతలతోనూ అలాగే కార్యకర్తలతోనూ టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. దాదాపు 20,000 మందితో కూడా ఈ టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. ఇందులో సీఎం మాటగా ఏదైతే రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే వైసీపీ నేతలంతా బూత్ పురాణం అనేది ఎత్తుకున్నారని చెప్పి వారు వివరించడం జరిగింది. తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారాన్ని వైసీపీ అడ్డంగా బుక్ అయినందున దాన్ని ప్రజలు కూడా చిదిరించుకుంటుందన్న ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఈ విధంగా బూతులు మాట్లాడుతున్నారని చెప్పి నేతలు, కార్యకర్తలకు అలాగే నేతలకు కూడా వివరించడం జరిగింది. వైసీపీ నేతల ట్రాప్ లో టీడీపీ కార్యకర్తలు పడకూడదని చెప్పి సీఎం మాటగా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి అన్ని వర్గాల వారు కూడా కూటమి పాలనలో సంతోషంగా ఉన్నందున దీన్ని చెడగొట్టేందుకు చేస్తున్న ఎత్తుగడుల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు సీఎం మాటగా జారీ చేశారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలన్నది వాళ్ళ ఎత్తుగడ కాబట్టి అలా ట్రాప్ లో పడవద్దని చెప్పి కూడా ఈ మేర కేడర్ కి అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అలాగే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా సీఎం మాటగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ.